ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను చనిపోయి తిరిగి లేచిన వ్యక్తులు ఎవరో మనం చూద్దాం. పాత నిబంధనలో 3 వ్యక్తులు చనిపోయి తిరిగి లేచారు. సారెపాతు విధవరాలి యొక్క కుమారుడు మరణించినప్పుడు ఏలియా అతన్ని మరలా బ్రతికిస్తాడు. మొదట బ్రతికిన వ్యక్తి ఈ వ్యక్తే. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. ఎలీషా షూనేమీయురాలి యొక్క కుమారుడుని చనిపోయినప్పుడు మరలా బ్రతికిస్తాడు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు. ఎలీషా మరణించిన తర్వాత ఎలీషా సమాధిలో ఇశ్రాయేలీయుడు యొక్క సైనికుడిని తీసుకొచ్చి ఆయన సమాధిలో పెట్టినప్పుడు ఎలీషా ఎముకలు తగిలి ఆ సైనికుడు బ్రతుకుతాడు. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 31వ వచనం. కొత్త నిబంధనలో 5 తిరిగి లేస్తారు. వారెవరంటే యేసు ప్రభు వారు యాయిరు కుమార్తెను బ్రతికిస్తాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 41 నుంచి 43 వచనాలు. యేసు ప్రభు వారు నాయిను విధవరాలి యొక్క కుమారుణ్ణి బ్రతికిస్తాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 14-15 వచనాలు. యేసు ప్రభు వారు లాజరు మరణించినాక 4వ రోజున సమాధి నుంచి తిరిగి మరలా లేపుతాడు, బ్రతికిస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాలలో ఉంటుంది. దోర్కా సూది ద్వారా వస్త్రాలను గుట్టి విధవరాన్లకు ఆదరణిచ్చింది. ఆ దోర్కాని పేతురు బ్రతికిస్తాడు. ఆమె సత్క్రియల వలన ఆమె తిరిగి మరలా జీవాన్ని పొందుకుంటుంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనం. ఐతుకు పౌలు ప్రసంగాన్ని వింటూ కిటికీలో కూర్చొని నిద్ర వలన కిటికీ నుండి కింద పడి మరణిస్తాడు. ఆ పౌలు ఐతుకుని మరలా తిరిగి బ్రతికిస్తాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9-10 వచనాలు.